హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ అయితే స్టీల్ ప్లాంట్లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాము. నేను మీకు సాయిబాబా గుడిని చూపిద్దామని అనుకుంటున్నాను. నా వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియో స్ప్రెడ్ అయ్యి నా వీడియో బాగా స్ప్రెడ్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇంక వీడియో అయితే చూసేద్దాము. మీరైతే చూసారు కదా గుడి మొత్తం ఎలా ఉందో. గుడి చాలా పెద్దది ఉందనమాట. అలాగే గుడి బయట ఉన్న ప్లేస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. పార్కింగ్కి అన్నిటికి చాలా బాగుందనమాట. ఇక్కడైతే ఆకలేస్తుంది అన్నదని చెప్పి నేను తనకి స్నాక్స్ తినిపిస్తున్నాను. ఇక్కడ మెట్ల మీద కూర్చోడానికి కూడా చాలా బాగుందనమాట. చాలా హాయిగా అనిపించింది అలా కూర్చుంటే. మేమైతే మార్నింగ్ లేట్ అయిపోయిందని ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. అంటే ఏ గుడైనా ఈవినింగ్ 4 ఆ టైంకి తీస్తారు కదా, అందుకని ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా స్టీల్ ప్లాంట్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఈవినింగ్ 5కి ఓపెనింగ్ అని రాసి ఉంది అక్కడ. ఏవి కూడా ఓపెన్గా లేవన్నమాట. అందుకని అలా చూసుకుంటూ వస్తే సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఓపెన్గానే ఉంది. అంటే చిన్న చిన్న సాయిబాబా టెంపుల్లోనే ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అవైతే తీసిలేవు, కానీ సాయిబాబా ఉన్న టెంపుల్ అయితే ఓపెన్గానే ఉందన్నమాట. చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది కదా అని చెప్పి మేమైతే బయట అలా చాలాసేపు తిరిగామన్నమాట. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉందన్నమాట. అక్కడ బాబాగారి గురుస్థానము అని రాసి ఉంది. అక్కడ ఒక చిన్న శివలింగం కూడా పెట్టుంది. ఈ గుడి బయటే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. అది ఒక చెట్టు కాదనమాట, రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట గురుస్థానం అని ఉందన్నమాట. ఈ గురుస్థానం దగ్గరే ఒక చిన్న శివలింగం కూడా ఉంది. ఆ పక్కనే బాబాగారి దుని కూడా ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే దుని అంటే విభూతి తయారు చేస్తారు కదా, ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ వీళ్ళైతే కల్లాపు జల్లి ముగ్గులయ్యి కూడా భలే పెడుతున్నారు. ముగ్గులయ్యి పెట్టడం నేను చూశాను అనమాట. వాళ్ళు ముగ్గులు బాగా పెడుతున్నారు. అలాగే ఇక్కడే దునిలో ఇవన్నీ పెట్టి కాల్చి విభూది అయితే తయారు చేస్తున్నారనమాట. మామూలుగా ఏ సాయిబాబా గుళ్ళో అయినా సరే దుని ఉంటుంది కదా, ఈ దునిలో అయితే మనం నవధాన్యాలు అవి వేస్తూ ఉంటాం కదా. మేము ఇప్పుడు సాయిబాబా గుడికని వెళ్ళలేదు. మేము వెళ్ళిందైతే త్రిశక్తి పీఠానికి వెళ్దాం అనుకున్నాము. ఆరుకు అక్కడే అక్షరాభ్యాసం చేయించామన్నమాట. అందుకని ఒకసారి ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఆ టెంపుల్ ఓపెన్ లేదని చెప్పి ఇక్కడ ఈ గుడికి వచ్చాము, సాయిబాబా గుడికి. ఈ సాయిబాబా గుడికి వచ్చిన తర్వాత ఈ గుడి కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. చెప్పాను కదా, ఇక్కడే చిన్న శివలింగం కూడా ఉందని, ఇక్కడే గురుస్థానం అని రాసి ఉంది. అలాగే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయన్నమాట. ఇంక ఇదే మెయిన్ బాబా గుడి. చూశారు కదా, మండపం అయితే ఎంత పెద్దది ఉందో. బాబా గారు కూడా చాలా బాగున్నారు. చూడగానే అంటే మనం ఏ గుడికి వెళ్ళినా ఒక భక్తి ఫీలింగ్ వస్తుంది కదా, ఇక్కడ బాబా కూడా చాలా ప్లెజెంట్గా చూడగానే ఇంకా ఒక మైమరుపు వస్తుంది కదా మనకు దేవుని చూడగానే, అలాంటి ఫీలింగే కలిగిందనమాట. ఇక్కడ ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూడండి, గణపతి సమేత త్రిశక్తి మందిరం అనమాట. వినాయకుడు ఉన్నాడు, అలాగే ముగ్గురు అమ్మవార్లు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అలాగే పార్వతీదేవి కూడా ఉన్నారనమాట. విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి చూడడానికి.
పాలరాతి విగ్రహాలని చాలా అందంగా చెక్కారు. చూడముచ్చటగా ఉన్నాయి. నాకైతే భలే ముచ్చటగా అనిపించిందనమాట. ఇంక ఇప్పుడు మనం వెళ్ళేదైతే రాముల వారి గుడి అనమాట. ఇంకా రాముల వారి గుడి అంటే తెలుస్తుంది కదా! సీత లక్ష్మణ సమేత రాముల వారు, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కదా! ఇక్కడ ఇవి కూడా పాలరాతితో చేసిన విగ్రహాలే అనమాట. చాలా బాగున్నాయి. మొత్తం ఈ గుడిలో ఉన్న విగ్రహాలన్నీ కూడా పాలరాతితో చేసినవే. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. రాముడిని దర్శించుకున్నారు కదా! ఇప్పుడైతే మనం పంచముఖ గాయత్రి అమ్మవారి గుడిని చూద్దాము. ఇక్కడే సాయిబాబా పక్కనే ఉన్నారనమాట అమ్మవారు. పంచముఖ గాయత్రి అమ్మవారు. చూడ్డానికైతే మీరే ఒకసారి చూడండి ఎంత బాగున్నారో. ఇలాంటి చోటైతే అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. మన మనసులో ఇంకా ఏ ఆలోచన అనేది ఉండదు. నాకైతే అలాగే అనిపించిందనమాట. ఒకసారి మీరే అమ్మవారిని చూసి చెప్పండి. ఎంత అంటే ఎంత ప్రశాంతంగా మనకి ఇంకా అలా చూస్తూనే ఉండాలని అనిపించింది. ఇప్పుడు ఇక్కడ 2 ఫోటోలు కనిపిస్తున్నాయి కదా! ఒకటి వెంకయ్య స్వామి, ఇంకొకటి చివటం అమ్మ అనమాట. వెంకయ్య స్వామి అయితే నెల్లూరు దగ్గర గొలగమూడి అనే ఊర్లో ఉండేవారంట. ఈయన వాళ్ళ అమ్మా నాన్నలకి పెద్ద కొడుకు. తర్వాత చానా కొన్ని రోజులు అంటే ఇంచుమించు ఒక 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన అందరిలాగే పనులు చేసుకోవడం, పొలానికి వెళ్ళడం, అలాగే కట్టెలు తెచ్చి అమ్మడం ఇవన్నీ కూడా చేసేవారంట. ఇవన్నీ చేస్తున్నా కూడా ఆయన ఎప్పుడు భక్తిలోని ధ్యానంలోనే ఉండేవారంట. కానీ 16 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయన ఏంటంటే పూర్తిగా ఇంకా ఒక సెయింట్ లాగా మారిపోయారనమాట. ఇంక ఇంట్లో ఉండేవారు కాదంట. అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం, ఎక్కడో కూర్చోవడం, ఒంటరిగా ఉన్న చోట కూర్చోవడం అలా చేసి, ఎవరు లేని చోట కూర్చోవడం అలా చేసి ఒక సెయింట్ అయిపోయారనమాట. ఒక మునిలాగా అయ్యారు. ఆయన కూడా మన సాయిబాబా లాగే చాలా చాలా అంటే చాలా ఫేమస్ అయ్యారంట. నేను కూడా ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాతే ఆయన గురించి తెలుసుకున్నాను. ఇంకా అలాగే ఈ సాయిబాబా గుడిలోనే సాయిబాబా అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, అలాగే శ్రీ నరసింహ సరస్వతి వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న గుడిలో ఉన్నారు. ఈ 2 అవతారాలని ఇంకో పక్కన కూడా ఉంది. అక్కడ కూడా ఇంకొక 2 అవతారాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. బాబా అవతారాలు అయితే మెట్లకి అటుపక్కన ఇటుపక్కన సైడ్కి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు నేను చూపించబోయేదైతే మాణిక్య ప్రభువు, అలాగే అక్కలకోట మహారాజు. ఇవి 2 కూడా బాబా అవతారాలే. వీళ్ళిద్దరిని ఒక చిన్న గుడిలో ఉంచారనమాట. మనమైతే ఇప్పుడు దర్శనం చేసేసుకుందాము. అలాగే ఈ గుళ్ళకి ముందు ఎందుకో నాకు తెలీదు, చిన్న తాబేలుని అదే రాయితో చేసిన తాబేలును కూడా పెట్టారు ఇక్కడ. ఇప్పుడైతే మాణిక్య ప్రభువు, అలాగే అక్కలకోట మహారాజు గారి దర్శనం కూడా చేసేసుకుందాము. చేసేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా వెంకయ్య స్వామి గురించి. అలాగే ఇప్పుడైతే చివటం అమ్మ కూడా మొదట్లో అయితే ఒక గృహిణిగా సాధారణ జీవితమే గడిపారంట. కానీ ఆవిడ రామభక్తురాలంట. ఎప్పుడూ రామనామస్మరణ చేస్తూ ఉండేవారంట. ఈమైతే తణుకు దగ్గర చెవటం అనే గ్రామంలో ఉండేవారంట. అది వాళ్ళ ఊరనమాట. అలా కొన్నాళ్ళకి ఆవిడ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారంట. బయటికి వెళ్ళిపోయి చాలా చోట్ల కఠోర తపస్సు చేశారంట. తపస్సు చేసి ఆవిడ కూడా ఒక మునిలాగా మారిపోయారనమాట. ఇంకప్పటి నుంచి ఆవిడ కూడా చాలామందికి రోగాలు తగ్గించడము, చాలామందికి సేవ చేయడం ఇలాంటివన్నీ చేసి ఆవిడ కూడా ఒక మునిలాగా అయిపోయారనమాట. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, ఋషులు, ఇంకా ఈ సెయింట్స్, ఈ సాధన చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మని దర్శనం చేసుకునేవాళ్ళంట. ఇక్కడ చెప్పాను కదా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అని. గుడి చుట్టూ కూడా, గుడి లోపల కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మామిడి చెట్టు అయితే ఎంత పెద్దది ఉందో అనమాట. ఇది మేము గుడి పక్క నుంచి కిందకి వెళ్ళడానికి ఒక దారి ఉంది, అక్కడి నుంచి వీడియో తీసాను అనమాట. ఇవైతే వాటర్ ట్యాంక్స్, ఎక్కువ ట్యాంక్సే ఉన్నాయి. మరి ఇక్కడ పూజలు అవి అన్నీ బాగా జరిగి భక్తులది ఎక్కువ వస్తారేమో. మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. గుడి అయితే చాలా బాగుంది కదా. మేబీ మార్నింగ్ టైంలో కానీ ఏదైనా స్పెషల్ డేస్లో వెళ్తే, పండగలప్పుడు అలాంటప్పుడు పూజలు ఎక్కువ చేస్తారనుకుంటాను. వాటర్ ట్యాంక్స్, బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా నీట్గా కూడా ఉంది. ఈ పక్కనే ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నాడనమాట. ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పాములాగా ఉంటాయి కదా, జంట పాములాగా ఉంటాయి కదా, అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాలు అయితే చెట్టు చుట్టూ ఉన్నాయి. ఇక్కడైతే ఏవో చిన్న చిన్న వర్క్స్ కూడా చేస్తున్నారు. మరి దేని గురించో తెలియదు. కానీ ఇది ఇంకొక గేట్ అనమాట బయటకు వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే వీళ్ళు శుభ్రంగా తుడిచి నీళ్ళయి జల్లారు.
నీళ్ళు అవి జల్లి మొక్కలకు కూడా నీళ్లు పెట్టారు. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో, చాలా శుభ్రంగా ఉంది. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడైతే ఇక్కడ శుభ్రంగా తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతున్నారు. ఈ చుట్టూ పెట్టారనమాట. చూసారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఈ చెట్టు చుట్టూ ఉన్నాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాంటి పాములా ఉండేది కాకుండా మామూలుగా ఉండేది కూడా గుళ్ళో ఉందన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదేమైనా కానీ గుడి అంటేనే ప్రశాంతత కదా. నేనైతే ఇక్కడ పైకి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట, ఒత్తుతున్నారు. అందుకే నేను ఇంక పైకి వెళ్ళలేదు, మట్టి అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి నేను ఇంక పైకి వెళ్ళలేదనమాట. ఇక్కడ సాయిబాబా ఉన్నారు, అలాగే వెనక్కి కనిపిస్తున్నారు కదా అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే ఇక్కడ ఒక చిన్న లింగం కూడా ఉంది. ఈ శివుడు ఎవరంటే, ఈ శివుడి పేరు ఈశాన్యేశ్వరుడంట. ఆ వెనకాల రాశాడు, ఆ వెనకాల అయితే రాశారనమాట ఈశాన్యేశ్వరుడు అని చెప్పి. అలాగే కుమారస్వామి, అదే కుమారస్వామి అన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్న ఒక్కరే కదా. ఒకే గుడి లోపల ఇంకా ఎన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. చూడడానికైతే భలే అనిపించింది. ఇంకా అలాగే ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. కానీ ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే మాత్రం ఏదో అంటే మామూలుగా ఇండియాలో లాగా అనిపించలేదు, వేరే వేరే కంట్రీస్లో ఉంటాయి కదా, అలా అనిపించింది అనమాట ఈ గుడి అయితే. పైన గోపురం అదిని, కానీ చిన్న ఆంజనేయ స్వామి ఒక గ్లాస్ రూమ్లో పెట్టారనమాట. చూస్తున్నారు కదా చిన్న ఆంజనేయ స్వామి. ఇంకైతే ఈ పక్క నుంచే బయటికి దారి కూడా ఉందన్నమాట. ఈ పక్కన ఇంకొక చిన్న గేట్ ఉంది, ఆ గేట్లోంచి మనం ఇంకా బయటికి వెళ్ళిపోతాము. మేము అలా బాబా గుళ్ళోంచి అన్నీ చూసుకుని ఆ పక్క మెట్ల మీద నుంచి కిందకి దిగి వచ్చి ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని కూడా చూసుకుని ఇలా బయటకు వచ్చేసాము. మళ్ళీ ఇందాక మనం మెట్ల దగ్గరికి వెళ్ళాము కదా, ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడి నుంచి అయితే చూసారు కదా, మళ్ళీ మెట్ల దగ్గరికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.